మేము మున్నాల్ ఘాటీలో ఉన్నాం, ఆటోలో ఉన్నాం, అతలా కుతలం అవుతుంది ఇక్కడ ఆటోలో మాకు. బాబు మచిలీకా మన జోసఫ్ గారు చేప ఎగురుతున్నాడు, పోతాడు లేదంటాడు. నా నోట్లో పెట్టరు లంచ్ తీసుకొచ్చి. హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది, దీనికి ఒక స్టెప్ వేయాలా లేదా? గుడ్ మార్నింగ్. సో ముగ్గురు చాలా పద్ధతిగా లేచిపోయి 5:30కే లేచిపోయి తయారయ్యి జిమ్కి వెళ్తున్నాం. అండ్ ఐమ్ గెస్సింగ్ ఇప్పటికీ జిమ్ కూడా ఓపెన్ ఉండదేమో. 6:30 అన్నారు, 6:25కి వెళ్ళిపోతున్నాం. ఉంటుంది డిసిప్లిన్ రా. బీయింగ్ ప్రొడక్టివ్. ఏంటి ఈరోజు లెగ్ చెస్ట్ ఎందుకురా లెగ్ చేద్దాం. మరి ఏంద్ర ఎంత వాముగా ఉంది. నీట్గా కెమెరా తెచ్చి వ్లాగ్స్ చేస్తుంటే ఆ పాత రోజులు గుర్తు వస్తున్నాయి మనకి. ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో నువ్వు నేను చేసేవాళ్ళు గుర్తున్నారు. 100K వ్లాగ్స్, అడవిలో బార్బిక్యూ. ఎంతమందికి తెలుసు? హూ ఆర్ ద ఓజీ సబ్స్క్రైబర్స్? కింద ఎస్ ప్రెసెంట్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వర్క్అవుట్. లెగ్ వర్కౌట్ అండ్ 15 minutes ఆఫ్ కార్డియో డన్. 862 calories బర్న్ అయ్యాయి. అది ఎక్కి నిన్నటి నుంచి దాన్ని వదలట్లేదు. ఏం చేస్తుందో అది తెలియదు కానీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. బట్ కార్డియో యూ మస్ట్ డూ టు గెట్ క్వాలిటీ ఫ్యాట్ లాస్. చాలా అట్లీస్ట్ ఫొటోస్ అయినా వచ్చా. ఎందరో వారం మాకోనే. So we came to our first stop. We are here to meet someone. ఇప్పుడు మరి ఘాట్ రోడ్డు, ఆ గ్రీనరీ, ఆ హిల్ స్టేషన్స్, ఆ పొగలు, ఆ మంచు. బాబు మచిలీకా He wants మచిలీ. అదే వైజాగ్ నుంచి వచ్చి మచిలీ ఏంటో మచిలీ. Recently I'm liking this, not sponsored. చిన్న స్మాల్ బన్. స్మూత్గా. మా వాడికి బటర్ మిల్క్ కావాలి, దొరకట్లేదు ఎక్కడ. థ్యాంక్ యూ. We are here for the lunch. ఎంత చాలా గట్టిగా జోసఫ్ గారు చేప ఎగురుతున్నాడు. ఆడు కావాల్సిన చేప ఉంటుందని చెప్పి ఆశ. తుమ్మితే చేప, పడుకుంటే చేప, లేస్తే చేప. వెజ్ హోటల్ తీసుకెళ్తానంటే వీళ్ళు వద్దనిసారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. అరే నాన్ వెజ్ అన్నది నువ్వు. మనం ఏం ఆర్డర్ ఇచ్చాం? మ్యాంగో ఫిష్ కర్రీ, కర్డ్ రైస్ ఏంట్రా? అదే కదా చెప్పలేదు. పూల చెట్టు అదే విన్నానే. ఫుడ్ ఎలా ఉందో ఇక్కడ ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్తో చెప్పండి. వెళ్ళిపోతున్నాను నేను. నాట్ ఎక్స్పెక్టెడ్, అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సో ఐ డోంట్ నో హోటల్లో ఉందో లేకపోతే కాదు. ఈ హోటల్కి రావద్దు, మున్నార్లో ఉందో. ఈ హోటల్కి రావద్దు అని మీకు పేరు చెప్పడానికి ఇక్కడ పేరు కూడా లేదు ఈ హోటల్కి. అంత మంచి హోటల్కి వచ్చా అంటారా? ఇప్పుడు ఫుడ్ టేస్ట్ ఇస్ సో బ్యాడ్. దారి మధ్యలో చాక్లెట్ ఫ్యాక్టరీ ఏదో కనిపిస్తే వెళ్ళి చాక్లెట్ తీసుకుందాం. సో నేను ఆల్మండ్ చాక్లెట్స్, షుగర్ ఫ్రీ చాక్లెట్స్ తీసుకున్నా. ఇది ఇక్కడే చేశారంట. సో కోకో బోట్స్ తెచ్చి మొత్తం కల్టివేట్ చేసి ప్రాసెస్ చేసి సో వాళ్ళ ప్యాకేజింగ్లో చేస్తారు. సో ఫెల్ట్ గుడ్ అండ్ టేస్ట్ కూడా చాలా అథెంటిక్గా ఉంటుంది. అందుకు తీసుకెళ్తున్నాను.
సక్సెస్ఫుల్గా మున్నార్కి వచ్చాం. మేము మున్నార్ ఘాటీలో ఉన్నాం, ఆటోలో ఉన్నాం, అతలా కుతలం అవుతుంది ఇక్కడ ఆటోలో. మాకు కాల్ క్రెడిట్ గోస్ టు BVS గణేష్. పాపం మన జోసెఫ్ కి మధ్యకు కూడా సమం కావట్లేదు. వీడు చోటలో దిగం కానీ ఫుడ్ అసలు ఎక్కట్లేదు. కేరళ ఫుడ్ మరీ దారుణం కొట్టేస్తుంది అనమాట. అడిపోతాను లేదంటాడు. నా నోట్లో పెట్టరు లంచ్ తీసుకొచ్చింది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఈస్ గుడ్, అదంతా బొక్కే. మన జోసెఫ్ కూడా చాలా ఫీల్ అయిపోతుంది. వచ్చి ఏం లేదు ఇక్కడ 10 గంటలో వెళ్ళిపోతాడు. పరిగెట్టి మరి షార్ట్ వేసుకుని ఎంత దెబ్బతిన్నావు అంటే ఈ హోటల్ చూసి నమ్మకం రావట్లేదు. ఆ అమ్మాయి అయితే ఇక్కడ బాగుంటది అనేది చూడలేడు. వెన్ ఇన్ డౌట్ బై కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది. దీనికి ఒక స్టెప్ వేయాలా లేదా? థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్న 5:45కి లేచాం. 5:45కి ఆల్రెడీ మన డ్రైవర్ బయట ఉన్నారు అనమాట. టుడే వీఆర్ సీయింగ్ ద కోర్ మున్నార్, అంటే కోర్ సైట్ సీయింగ్ మనం చూడబోతున్నాం. అందుకు మన బాయ్స్ కసరత్తులు చేస్తే త్వరగా రెడీ అవ్వడానికి రెడీ అవ్వ. జోసెఫ్ ఈజ్ ఎ డాడీ, ఈజ్ యూజింగ్ యువర్ శివాజ్. మాయా మీకు కనిపించట్లేదు కానీ దిస్ ఈస్ అవర్ రైడ్. Let's go. You like the B-rolls? చాలా కష్టపడా B-rolls కోసం. The sunrise and everything is worth it. అన్నా బాగా ఆడే ముందు కూర్చున్నాడు, ఇప్పుడు కూడా ఆడే ముందు కూర్చున్నాడు. డ్యామా అచ్చా, ఏదో డ్యామ్ పట్టుకెళ్తారంట. చూసి డ్యామ్ అని రియాక్షన్ వస్తుందో చూద్దాం. హలో జోసెఫ్, ఎక్కడి నుంచి అలా డైవ్ కొడితే ఏమవుతుంది? అది మీకు వినిపించిందా? దాని వ్యూ పాయింట్ దగ్గర కూడా ఫోటోషూట్ చేసాం. ఇక్కడ కూడా ఫోటోషూట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది. అవుట్ఫిట్కి న్యాయం చేసినట్టు స్టార్టింగ్లోనే ప్రతి ఫోటోషూట్ నువ్వే తీసేవాడు. బట్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ మై లైఫ్ యూజ్ అయిపోతున్నాను అనిపిస్తుంది. ఏదో అంటున్నాడు రా రవి. నువ్వేమైనా అనరా ఓకే, నీ లైఫ్లోకి నీ ఛానల్కి ఎంత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎవడైనా రాని, జోసెఫ్ ఈజ్ ఓజీ. ఓకే, నేను అది కాదన్నానా? చెప్తాను. యు గైస్ నో, ఐ నో, ఎవ్రీవన్ నోస్. అన్నీ తెలిసి తీయడం వేరు, ఏమి తెలియనోడు తెలుసుకొని నీ కోసం తీయడం వేరు. మాట్లాడతా, ఒక స్పీచ్ ప్రిపేర్ అయ్యాను, మాట్లాడతానులే ఈ వ్లాగ్లో, నెక్స్ట్ వ్లాగ్లోనో. బట్ వెయిట్ చేయండి ఆ స్పీచ్ కోసం. బోర్డు మీద ప్రిపేర్ వెళ్ళి రేపు బూతులు అరకూడదు. ఇలాంటప్పుడు మన మ్యాస్కులిన్ ఇన్స్టింక్ట్స్ ఏం చేస్తే బూతులు అరాలనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ బ్రిడ్జ్ ఇట్స్ అ హ్యాంగింగ్ బ్రిడ్జ్. బ్రిటిష్ వాళ్ళు కట్టారు, 100 years old. దిస్ పర్టికులర్ బ్యారికేడ్ ఉందా, ఇంతకుముందు కార్స్ వచ్చేవి, జీప్స్ వెళ్ళేవి అటు నుంచి ఇటు. బట్ మేబీ ఏజ్ అయిపోయిందని చెప్పి ఈ బ్రిడ్జ్ది బ్యారికేడ్ పెట్టేశారు మధ్యలోని. నైస్. కేమ్ టు దిస్ పర్టికులర్ వాటర్ ఫాల్ అండ్ మనోడు ఏదో తీసుకున్నాడు. ఏంటిది? ఫ్రూట్స్ తినడం బెస్ట్ ఇక్కడ. వర్స్ట్ థింగ్ ఏంటంటే మంచి లొకేషన్లోకి వస్తాం, మంచి టైమే స్పెండ్ చేస్తాం, కానీ రావాల్సిన సీజన్లో రావు. అంటే ఇప్పుడు రవి చాలా కష్టపడుతున్నాడు. టాలెంటెడ్ రా మనం. సో వి జస్ట్ కేమ్ టు దిస్ లొకేషన్. చూసారా ఈ ప్లాంటేషన్స్ ఎలా ఉన్నాయో? అన్న జోసెఫ్ వెనక్రా. పొద్దున్న వద్దాంరా కదా, అక్కడ చూసావా? పొద్దున్న సన్ రైజ్కి ఎక్కడికో తీసుకెళ్లారు, ఇక్కడికి వస్తే ఇంకా బాగున్నాను. సో ఈ టీ ప్లాంటేషన్ అది చూడడానికి ఎంత బాగుంది, ఆ మెడోస్ అంతా. ఇంకా పైకి వెళ్తారంట, చూద్దాం. మన ట్రిప్ మొత్తానికి బెస్ట్ ఫుడ్ ఏంటంటే దిస్ పైనాపిల్. వర్తా? నాకు ఇది ఒక్కటే సాటిస్ఫైయింగ్ అయింది. అవునా? లంచ్ మీ గణేష్ ఫుడ్ మాత్రం అబ్బా, పైనాపిల్ ఈజ్ వర్త్ ఇట్ రా. ఇక్కడ అదొక్కటే బాగుంటుంది. మా వాడు అదేదో మ్యాగీ ఏదో చెప్తున్నాడు, ఏదో చెయ్యిస్తాడు అన్నాడు మ్యాగీ, అది చూస్తాను. ఏముంది అబ్బా, ఏముంది, ఏం లేదు అన్న.
ఉంది, వచ్చి మీ సొంత కళ్ళతో చూడాలి ఇవన్నీ. అయితే తిండి లేదా నిద్ర. ఈ చల్లటి ప్రదేశంలో వేడి వేడి మ్యాగీ తింటూ ప్రకృతిని చూడటం అది ఏంటో గోళ ఫారినర్స్. అది కాదు, ఈ మనిషి ఉన్నాడు కదా, ముందే మున్నారు వచ్చాడు, చెప్పాలి కదా, ఒక గైడ్ కింద ఉండాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత బళ్ళు ఎక్కిన తర్వాత అరే ఎక్కడ కాదు అక్కడికి వెళ్తే బెటర్ అని చెప్పాను. నేను మొన్నకి వచ్చింది 5 సంవత్సరాల క్రితం. ఆ పేర్లు గోత్రాలు గుడ్లు అవన్నీ అలా గుర్తుంటాయి, గుర్తు పెట్టుకోవాలి. ఓకే, గుర్తు పెట్టుకోకపోతే ఎట్లా? ఇంకే మెమరీస్ ఉంటాయి నీకు గుర్తు పెట్టుకోలేకపోతే. ఇలాంటి టైంలో బీరోల్స్ 50mm ఇచ్చేస్తే నెక్స్ట్ లెవెల్ బీరోల్స్ చేశారు మా జోసెఫ్ ఒకటే. శుభ సందర్భంలో ఈ గ్రీనరీ కోసం మనం ఒక స్టెప్ వేయాలంటాం. ఓకే ఓకే లెఫ్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకేంటంటే వీఆర్ ఎట్ ద లాస్ట్ లొకేషన్ ఫర్ దిస్ డే, హోప్ఫుల్లీ ఫర్ దిస్ వ్లాగ్. దాని తర్వాత ఐ జస్ట్ ఎండ్ దిస్ వ్లాగ్. బట్ బిఫోర్ ఎండింగ్ ద వ్లాగ్ ఐఎమ్ గోనా సే వన్ థింగ్. బట్ దానికన్నా ముందు డ్యామ్ చూడండి, రిస్ట్రిక్టెడ్ ఏరియా. సో వాట్ అండ్ దే యు గో, దిస్ ఈస్ ద డ్యామ్. చాలా డ్యాములు చూసాం మనం. మ్యాటర్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద డెస్టినేషన్, ఇట్స్ అబౌట్ ద జర్నీ. జర్నీ మధ్యలో నేను పడుకుంటాను, తింటాను, అలాగా సల్కింగ్ చేస్తానంటే అవ్వదు. జర్నీని ఎంజాయ్ చేయండి, డెస్టినేషన్ ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. యూ హ్యావ్ టు హ్యావ్ దీస్ గుడ్ కంపానియన్స్ విత్ యూ. బట్ నెవర్ గివ్ అప్ మ్యాన్, ట్రావెల్ చేయండి. అండ్ ఆల్సో ఇంకో థింగ్ చెప్తా. సో వీ హ్యావ్ అవర్ బాయ్స్ ఫోకస్ అవుతుందా అనుకుంటాం, సింగిల్గా వచ్చేద్దాం అంటే అసిస్టెన్స్ లేకుండా వచ్చేద్దాం అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు మనం యంగ్ కదా, కుర్రోళ్ళం కదా. ఇట్లాంటి మేము యాక్చువల్లీ చెప్పా కదా, దిస్ థింగ్ ఈజ్ స్పాన్సర్డ్ బై గోజియో. సో ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీతో వస్తే మనం ఎంజాయ్ చేయలేం, ఫ్యామిలీకి అవన్నీ అని అనుకుంటాం. బట్ మనకి ఎక్స్పర్టీస్ లేని లొకేషన్లో, మనకి తెలియని ప్రదేశాల్లో తిరగడం చాలా రిస్క్. అండ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ సమ్వన్ హూ అండర్స్టాండ్స్ యువర్ ఐటినరీ, యూ కెన్ ఆర్గనైజ్ యువర్ ఐటినరీ. పొద్దున మనం కూడా ఫీల్ అవ్వం చెప్పాలంటే. అంటే ఎందుకు నేను ఇంతకు ముందు మొన్నది ఫస్ట్ టైం కదా, 5 years బ్యాక్ వచ్చాను. బట్ నేను అప్పుడు ఈ లొకేషన్ లేదు, చూడలేదు, బికాస్ మాకు తెలియవు అవన్నీ. బట్ ఇప్పుడు ఆ గోజియో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా రావడం వల్ల ఇక్కడ ఉన్న అన్ని లొకేషన్స్కి మొత్తం వాళ్ళు తీసుకెళ్ళి కంప్లీట్లీ చూపించి ఎక్స్ప్లోర్ చేయించారు. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎన్ ఏజెన్సీ. థింగ్ ఏంటంటే పొద్దున్నే వాళ్ళ ఐటినరీ మంచిగా ఇచ్చారు. 9 o'clock మేము రెడీ అయిపోయి ఉంటే ఆ టీ ప్లాంటేషన్ అప్పుడే చూద్దాం. మేము లేట్ అయ్యేటప్పటికి ఏంట్రా మొన్నర్లో ఏం లేదు అని అనుకునేటప్పటికి 3 o'clock స్టార్ట్ అయింది. అది 9 o'clock అనుకున్నది 3 o'clock చూసేటప్పటికి సూపర్ అనిపించింది. ద వే ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఇట్స్ అబౌట్ ద జర్నీ. అదే చెప్పాను కదా, పడుకుంటా అవ్వదు. సో అక్కడతో ఈ వ్లాగ్ని ముగియనియనున్నాం. గోజియో తగ్గ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. వాళ్ళైతే వాళ్ళ కస్టమర్ సర్వీస్కి చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మాకు ట్రావెల్ ఇవన్నీ వాళ్ళు చెప్పమని చెప్పలేదు బై ద వే. ఇదంతా నేను బేసిక్గా చెప్తే కాదు చెప్పి నేను నా ఫీల్ చెప్తున్నాను. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా కంఫర్టబుల్గా ఇస్తున్నారు. సో యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. మొత్తం అఫోర్డబుల్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. జస్ట్ గో. అలా చూసుకుంటారు. యా, మొత్తం అంతా అలా చూసుకుంటారు. ఇక్కడ దిగినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం అలా చూసుకున్నారు మమ్మల్ని. సో విత్ దట్ బీయింగ్ సెడ్, మేక్ షూర్ టు లైక్ దిస్ వ్లాగ్. ఇంకొక వ్లాగ్ రావచ్చు, ఇట్స్ అబౌట్ ఎల్పి బ్యాక్ వాటర్స్ ఇవన్నీ కూడా. బట్ ఆ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, వేచి చూడండి. అండ్ కింద లైక్ బటన్ బద్దలు కొట్టేసండి. ఎన్ని లైక్స్ వస్తే అంత త్వరగా వ్లాగ్ వదిలేస్తాయి. మేక్ షూర్ టు కామెంట్. మన జోసెఫ్ మళ్ళీ కనిపించండి. సో ఈ వ్లాగ్స్ని పక్కా హిట్ చేయాలి. చెప్పా కదా, ఒక స్పీచ్ రెడీ చేసుకున్నాను అనమాట. ఆ స్పీచ్కి ఒక నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్, నెక్స్ట్ లెవెల్ టోస్ట్ ఇవన్నీ కూడా రెడీగా ఉంచాను నేను లాస్ట్ వ్లాగ్కి. సో మేక్ షూర్ టు స్టిక్ అండ్ ఆల్సో డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్. అండ్ రవి గారి ఛానల్లో కూడా వ్లాగ్స్ పెడుతున్నాడు అనమాట. నేను షూట్ చేయనివ్వండి, వాడు షూట్ చేస్తున్నాడు. సో మేక్ షూర్ టు చెక్ బోత్ ద ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. డ్యామ్ కింద ఉంటే పైన ఏం షూట్ చేస్తున్నారా? నాకు అవి కావాలి. ఏం కావాలి? కొంచెం పెట్టి మాసం.